SVD న్యూస్ వారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏరా ఓరే ఏం చేస్తున్నావు? మొదటి స్నేహం ఏర్పడేది పాఠశాల స్థాయిలోనే. ఎప్పుడు కలిసినా ఏరా పోరా అని ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనాటి మధుస్మృతులను గుర్తు చేసుకుంటూ గడుపుతారు. చిన్ననాటి స్నేహానుబంధాన్ని మరోసారి ఆత్మీయ కలయిక ద్వారా పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూల్లో 1968-69 SSSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు 57 ఏళ్ల నాటనుభూతులను ఒకరినొకరు గుర్తు చేసుకుని నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంతో క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కొంచెం టైం అది కొంచెం లిమిటెడ్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ or anything else you want to, anybody wants to talk for some time please. Group photo. Okay. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మన బ్యాచ్ వాళ్ళందరూ కూడా వేది మీదకి వస్తే ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుందాం. వెంకటలక్ష్మి, సుబ్బులు, వేణుగోపాల, అయిన తర్వాత అందరూ చంద్ర ఇడ్లీకి రెడీగా అవ్వండి. చంద్ర ఇడ్లీకి వెళ్ళాలి, బయట వెయిట్ చేస్తున్నాడు. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. గారి భావతత్వాలకు నమస్కరిస్తూ ఈరోజు 1969 SSLC లాస్ట్ బ్యాచ్ వాళ్ళ యొక్క ఆత్మీయ సమ్మేళనంకి వచ్చినటువంటి పూజ గురుదేవులు శ్రీ ఆకడ శంకరనారాయణ శాస్త్రి గారికి, అయ్యా నారాయణమూర్తి గారికి, నాతోటి మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాశీస్సులు. అయితే మీ అందరూ SSLC భాష 69లో, కానీ నా రూట్ మారిపోయింది. అలాగే నా జీవితంలో కూడా ఇప్పుడు రూట్ మారింది. వీళ్ళందరూ SKB కాలేజీలో అక్కడ చదివారు, నేను మొదటి సంస్కృతి కాలేజీలో చదవాల్సి వచ్చింది. అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేక కాలేజీలో చదవలేకపోయాను. సరే అన్నీ మన మంచిగా ఉన్నట్టుగా మౌలికూరు సంస్కృత కళాశాలలో ఒక 5 సంవత్సరాలు అక్కడ విద్యాభ్యాసం చేసి భాషా ప్రవీణాల పట్టాను పొందాను. పొందిన తర్వాత నా అదృష్టం దురదృష్టమో తెలియదు, కానీ 10 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఖాళీ ఉండిపోయాను. అది ఈ జీవితానికి మలుపేమో అనిపించింది. సరే 84లో ఉద్యోగం వచ్చింది. చేరిన తర్వాత ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే చివరిలో 12 సంవత్సరాలు పనిచేశాను ఇదే స్కూల్లో. తెలుగు పండిట్గా 9 ఏళ్ళు, గ్రేడ్ పండిట్గా 3 సంవత్సరాలు.